ప్రియమిత్రులకు శుభోదయం. మనం ఇప్పుడు శ్రీ నామబోధేంద్ర సరస్వతి స్వామివారు రచించిన శ్రీరామ కర్ణామృతం 7వ శ్లోకాన్ని చూస్తున్నాం ప్రథమాశ్వాసంలో. శ్రీరామచంద్ర కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్ర చంద్ర సుగ్రీవ నేత్రయుగళోత్పల పూర్ణచంద్ర సీతామన కుముద చంద్ర నమో నమస్తే. కరుణాకర రాఘవేంద్ర రాజేంద్ర చంద్ర రఘువంశ సముద్ర చంద్ర సుగ్రీవుని కన్నులనడి కలువలకు పున్నమ చంద్రుని వంటివాడా, సీత మనస్సనడి కలువ పువ్వునకు చంద్రుని వంటివాడు అయినటువంటి శ్రీరామచంద్ర నీకు నమస్కరించుతున్నాను అంటున్నాడు నామబోధేంద్ర సరస్వతి. దీనికి సిద్ధకవి తెలుగు అనువాదం ఇలా వచ్చింది. మనుకుల వర్తి ప్రాగుదిత మానిత పూర్ణిమ చంద్రు సర్వ సజ్జననుత కీర్తి సాంద్రు మహిజానయనోత్పల పూర్ణచంద్రు శోభన గుణు రామచంద్రుని విభాకర జాక్షియుగప్య చంద్రు సన్మునినుతు రాఘవేంద్రు భవమోచను కారుణికున్ భజించెదన్. మహిజానయనోత్పల పూర్ణచంద్రు శోభన గుణు రామచంద్రుని విభాకర జాక్షయుగాబ్జ చంద్రు సన్మునినుతు రాఘవేంద్రు భవమోచను కారుణికున్ భజించెదన్. స్వస్తి. 8వ శ్లోకం ఇలా ఉంది. శ్రీరామం కరుణాకరం గుణనిధిం సీతాపతిం శాశ్వతం పారావార గభీరమబ్జనయనం ప్రావృద్ఘనశ్యామలం వీరశ్రేష్టమనామయం విజయినం విశ్వప్రకాశాత్మకం ఘోరారి ప్రకరాధిప ప్రహరణం కోదండరామం భజే. అర్థం రాబోయేది.